ప్రపంచం ఇప్పుడు చిన్నదైపోయింది. మనిషి ఎక్కడున్నా మన పక్కనే ఉన్నట్టు అనిపించటానికి మన చేతుల్లో ఫోన్లొచ్చేశాయి. సింధు, ఒకసారి మావయ్యకి వీడియో కాల్ చేయి. మన ఫ్యామిలీ అందరినీ మావయ్య గారు చూస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును సింధు, చెయ్యమ్మా. అవును సింధు, నాన్నకి వీడియో కాల్ చేయి, అందరం మాట్లాడదాం. భాగ్యం దిగులు కూడా తీరుతుంది. ఏం ఆలోచిస్తున్నావు సింధు? అది మావయ్య ఎక్కడ బిజీగా ఉన్నారేమో యష్. 5 నిమిషాలే కదా సింధు. అమ్మమ్మ దిగులుగా ఉందని చెప్పు, మావయ్య ఖచ్చితంగా మాట్లాడతారు. మావయ్యకి ఏమీ కాలేదు అన్నప్పుడు నువ్వు వీడియో కాల్ చేసి మావయ్యని చూపించాలి. సింధు, వెళ్ళి నీ ఫోన్ తీసుకొచ్చి చెయ్యి. చెయ్యి సింధు. అవసరం లేదు. ఎందుకత్తయ్యా? ఇప్పుడేం అవసరం లేదు. చంద్ర పొద్దునే నాకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. సింధు, నువ్వన్నట్టే వాడు చాలా బిజీగా ఉన్నానని చెప్పాడు. లాయర్ గారిని కలవడానికి వెళ్తున్నాడంట. తనతో మాట్లాడాను. ఇక వాణ్ణేమి ఇబ్బంది పెట్టద్దులే. మరెందుకత్తయ్యా అంతలా బాధపడుతున్నారు? నేను బాధపడుతుంది నా కొడుకు గురించి కాదు, ఇదిగో ఈ మధు గురించి. తనలాంటి కోడలి ఇంటికొచ్చినందుకు నా కొడుకు ఎంత క్షోభపడ్డాడో తలుచుకుని ఏడుస్తున్నానంతే. నువ్వు మారిపోయానని చెప్తున్నావు గాని ఇదంతా నీ నటనేమోనని నాకు భయంగా ఉంది. అందుకే నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. సింధు ఎందుకింత భయపడుతోంది? ఈ మధ్య దేనికో విపరీతమైన టెన్షన్ పడుతోంది. ఏమై ఉంటుంది?